హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూసిన రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేసి 10/5/2026 10th May 2026. ఈరోజు మనకు మామిడి పండ్ల రేట్లు వచ్చేస్తే మనం ఈరోజు ఔరంగాబాద్, కరీంనగర్, అనంతపూర్, హైదరాబాద్, సోలాపూర్, గుల్బర్గా, జగిత్యాల, వరంగల్, ఈ హైదరాబాద్ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ రేట్లు వచ్చేసి ఔరంగాబాద్లో వచ్చేస్తే కేసరి 76 రూపాయల కిలో. నెక్స్ట్ మనకు బెనిషాన్ వచ్చేస్తే కరీంనగర్లో 30, 20, 36, 40, 27, 31, 25, 29, 34, 24, 26, 28, 33, 32 ఈ రేట్లో పోయినాయి. 40, 36, 20, 27, 31, 25, 29, 34, 24, 26, 28, 33, 32 ఈ రేట్ మధ్య పోయినాయి బెనిషాన్ రేట్లు. మనకు మొత్తానికి 20 నుంచి 40 మధ్య పోతున్నాయి బెనిషాన్ రేట్లు. మనకు నెక్స్ట్ వచ్చేస్తే దశేర్ వచ్చేస్తే 38, 55, 43, 60, 51 ఈ రేట్ మధ్య నడుస్తుంది. మనకు 30 నుంచి 60 మధ్య నడుస్తుంది దశేర్ రేట్లు. కేసర్ వచ్చేస్తే 50 రూపాయల కిలో పోయింది, 50 రూపీస్ కేజీ. 30 to 60 దశేరి పోయింది. తోతాపూర్ వచ్చేస్తే 22 రూపీస్కి పోయింది. ఇది మన కరీంనగర్ రేట్లు. 22 రూపాయలు తోతాపూరి. నెక్స్ట్ అనంతపూర్ వచ్చేస్తే బెనిషాన్ వచ్చేస్తే 52, 47 అట్లా పోయింది. లో వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయలు అట్ల మధ్య నడుస్తుంది. మనకు మీడియం అయినా 20 to 30 రూపీసు. మల్లిక వచ్చేస్తే 45 పోయింది. మీడియం కొంచెం మంచిగా ఉంటే 45 కలరు క్వాలిటీ ఉంటే 45, 46 దాకా పోతుంది. మనకు లోయెస్ట్ 20 నుంచి 40, 45 మధ్య నడుస్తుంది. ఇది మల్లిక రేట్ అనంతపూర్లో. హిమాయత్ వచ్చేస్తే 35 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది. 35 to 40 కలర్ ఉంటే మనకు మీడియం అయినా 15 to 40 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇది మనకు వేరే రాష్ట్రాలు వచ్చి కొనుక్కొని పోతారు కాబట్టి ఈ రేట్లు అయినా పడుతున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకు హైదరాబాద్లో వచ్చేస్తే కేసరి వచ్చేస్తే 90 రూపాయల కిలో అయింది. నెక్స్ట్ బెనిషాన్ వచ్చేస్తే మనకు 30 నుంచి 40 టాప్ అంతే రేటు పోతుంది. మనకు కొంచెం కవర్కాయ అయితే 60 నుంచి 70 దాకా పోతుంది. అది కూడా ఒకసారి మీరు వచ్చి చూసుకోండి. హిమాయత్ వచ్చేస్తే 165 రూపాయల కిలో పోతుంది, 165 రూపీస్ కేజీ. ఇది మన కవరు, షైను, క్వాలిటీ లుక్ ఉంటేనే ఇదంతా ఇట్లా పోతుంది. నెక్స్ట్ మనకు సోలాపూర్లో వచ్చేస్తే కేసరి 72 రూపాయల కిలో అయింది. ఇది ఫ్రూట్, ఇది మనకు నార్మల్ది కాదు, ఫ్రూట్ అయితేనే అట్లా పోతుంది. నెక్స్ట్ గుల్బర్గాలో వచ్చేస్తే ఎంఎస్సిలో బెనిషాన్ వచ్చేస్తే 35 రూపాయల కిలో అయింది, 35 రూపీస్ కేజీ. కొంచెం హైయెస్ట్ ఇంత అయింది. నెక్స్ట్ కేసర్ వచ్చేస్తే 70 రూపాయల కిలో, 70 రూపీస్ కేజీ, టాప్ క్వాలిటీ. దశేర్ వచ్చేస్తే 65 రూపాయల కిలో, ఇది కూడా టాప్ క్వాలిటీ. నేరేడు పండ్లు ఈరోజు స్పెషల్గా వచ్చినాయి, 140 రూపీస్ కేజీ పోతుంది. నెక్స్ట్ జగిత్యాల వచ్చేస్తే దశేరి 65 రూపాయల కిలో అయింది, టాప్ క్వాలిటీ. ఇదే టాపు, ఇంతకు మించి అయితే పోలేదు. మనకు టాప్ ఇంత పోతుంది కాబట్టి మనది పోతుంది అనుకోనికి లేదు. ఒక 40 నుంచి 50 మధ్య అయితే అనుకోవచ్చు. ఇంకోటి మనకు బెనిషాన్ వచ్చేస్తే మనకు 30 నుంచి 40 మధ్య నడుస్తుంది. మనకు 25 to 40 అనుకోవచ్చు. ఇంకా ఇది మనకు జగిత్యాల్లో రేసు 25 to 40. నెక్స్ట్ హైదరాబాద్లో మనకు కేవీఆర్ మార్కెట్ వచ్చేసి బెనిషాన్ వచ్చేసి 25 నుంచి 30 రూపాయలు. అన్ని రేట్లు అయితే ఒక 5 నుంచి 10 రూపాయలు తగ్గినాయి, 25 to 35 రూపీస్. దశేరి కూడా సేమ్ ఆల్మోస్ట్ 20 to 40 రూపీస్ ఇదే రేట్ మధ్య నడుస్తుంది, 20 నుంచి 40 మధ్య నడుస్తుంది. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 20 రూపాయలు. మనకు మల్లిక వచ్చేస్తే 10 to 20 రూపీస్ తోతాపూరి. మల్లిక వచ్చేస్తే మనకు 15 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది, 15 to 25. హిమాయత్ వచ్చేస్తే 50 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది, 50 to 75. కేసర్ వచ్చేస్తే 50 నుంచి, ఇది కూడా సేమ్ 70 రూపాయలు, 75 రూపాయల మధ్య నడుస్తుంది, 50 to 75. మనకు అప్పుల్స్ అడిగితే అప్పుల్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు రేట్ అయితే సరిగా లేదంటున్నారు. ఒక 30 నుంచి 50, 60 మధ్య నడుస్తుంది. ఇది మనకు వరంగల్ అయినా హైదరాబాద్ అయినా ఇదే రేట్ నడుస్తుంది. నెక్స్ట్ మనకు వరంగల్ వచ్చేస్తే బెనిషాన్ 20 నుంచి 35, 40 పోతుంది అంతే, 20 to 40 రూపీస్ మధ్య నడుస్తుంది. దశేర్ వచ్చేస్తే 20 నుంచి 30, 40 ఇది కూడా అదే రేట్ ఉంది. మొత్తానికి అందరూ 20 to 40. ఇది దశేరి, బంగినపల్లి ఆల్మోస్ట్ రేట్లు అయితే అదే రేంజ్లో ఉన్నాయి, కొంచెం తగ్గుతున్నాయి అని చెప్తున్నారు. మల్లిక వచ్చేస్తే 15 నుంచి 20, 25 మధ్య నడుస్తుంది, 15 to 20, 25. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 20 రూపాయల మధ్య నడుస్తుంది, 10 to 20, 25. రసాలు వచ్చేస్తే 15 నుంచి 20 రూపాయలు. కొంచెం మీరు తోతాపూర్ లాంటి క్వాలిటీ కలర్ ఉంటే మంచి రేటు పడుతుంది అంటున్నారు. ఇదొకటి మీరైతే గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు నేను చెప్పే రేట్లు కాకుండా మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేసుకొని అక్కడ ఎట్లా రేట్లు పోతున్నాయి, ఎంత కటింగ్స్ ఉన్నాయి, ఏమేమి సూట్ ఉంది, లేకపోతే ఏమైనా వేరే ఛార్జెస్ ఇస్తుర్రు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అని మన దగ్గరనే ఇస్తుర్రు, బస్తా పైసలు అని మన దగ్గర ఇస్తారు, ఇటువంటివన్నీ తెలుసుకొని తర్వాతనే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రసాలు వచ్చేస్తే 15 నుంచి 20, 25 రూపాయల మధ్య నడుస్తుంది, 15 to 20, 25. మనకు చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలైనా ఒకసారి మీ దగ్గర మార్కెట్ ట్రై చేయండి. చాలా వరకు ఇప్పుడు ఈ రసాలు బయట మనకు 120 రూపీస్ కేజీ కూడా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనకు రేట్లు అయితే డౌనే ఉంటున్నాయి. ఏ మార్కెట్లో అయినా ఒకసారి మీకు ఎక్కడ మంచిగా పోతున్నాయో రేట్లు ఇంకా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీకు ఓన్ మార్కెట్ ఉంటే అక్కడనే అమ్ముకోవడం చాలా సేఫ్.
కేసర్ వచ్చేస్తే 50 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది. ఇక వరంగల్లో 50 to 70 రూపీస్. హిమాయత్ వచ్చేస్తే 30 నుంచి 50-60 మధ్య అంటున్నారు. హిమాయత్ కూడా రేట్లు డౌన్ అయినాయి, 30 to 60 రూపీస్. నెక్స్ట్ అపస్ వచ్చేస్తే 50 నుంచి 70-80, ఇది కూడా 50 to 70-80. ఇంకా మనకు హైదరాబాద్ వస్తే మా అపస్ సరిగా రాలేదు, సేల్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఒకసారి మార్కెట్ తెలుసుకోండి. మనకు వరంగల్ అయితే 50 నుంచి 70 మధ్య 70-80 మధ్య నడుస్తుంది. ఇది మనకు వరంగల్ మామిడి రేట్లు. ఇంకొకటి మీరు చెప్పేది ఏంటంటే మెయిన్ ఏంటంటే మార్కెట్లో చాలా వరకు సూట్ అనేది ఎక్కువ తీసుకున్నారు. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కో రకంగా ఉంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పడం కాకుండా ఒకసారి మార్కెట్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. చాలామంది అడిగేది ఏంటంటే మనకు కొన్ని రేట్లు అడుగుతున్నారు. లాల్బాగ్ వచ్చేస్తే 20 నుంచి 30-40 మధ్య నడుస్తుంది. సుందరి కానీ లాల్బాగ్ కానీ కొంచెం ఆల్మోస్ట్ సేమ్ రేట్లే నడుస్తున్నాయి. నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే చాలా వరకు మనకు చూపించే మార్కెట్ రేట్కు ఇప్పుడు మన ఒక 50 రూపాయలు రేట్ అని చెప్తే అక్కడ మీరు తీసుకెళ్లేసరికి 50 కాదు, ఒక 30 రూపాయలు మాత్రమే చేతికి వస్తున్నాయి. ఇది ప్రతి మార్కెట్లో జరుగుతుంది. సో ఏ మార్కెట్లో జరగట్లేదు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి. నేను చెప్పడం కాదు, లేకపోతే మనకి ఎక్కడ ఎవరైనా చెప్పడం హైయెస్ట్ రేట్ చెప్పడం కాదు. జస్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకో లేకపోతే పెద్ద పెద్దలకో లేకపోతే వాళ్ళ డైరెక్ట్ తోటల వాళ్ళకు మాత్రమే ఆ రేట్ వేస్తారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరికి వేస్తలేరు. ఒకసారి నిన్న హైదరాబాద్లో నాకు ఒకరు కాల్ చేసిర్రు. ఒక లోడ్కి 2.5 టన్నుల లోడ్కి 2500 రూపాయలు ఛార్జెస్ కట్ చేసిర్రు అని చెప్పారు. ఇంకొకటి దానికి కట్ చేసిర్రు. పేపర్ వేసినా అయిపోయినా దానికి 50 నుంచి 70 రూపాయలు కట్ చేసిర్రు అని 70 కిలోలు కట్ చేసిర్రు. ఇంకా దాంతోపాటు మన బస్తా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఇచ్చే బస్తా కూడా అది కూడా 200 రూపీస్ మనమిన్నే కట్ చేసిరని చెప్పి ఇట్లా చాలా ఉన్నాయి. మీకు నేను వాట్సాప్లో కూడా మనకు దీని మీద చాలా డిస్కషన్ నడిచింది. మనకు 50 రూపాయలు వచ్చే మీకు 50 రూపాయలు వస్తే అది 50 రూపాయలు రేటు పోయినట్టు కాదు, 30 రూపాయలు మాత్రమే మీ చేతికి వస్తాయి. ఇది మీకు గుర్తుంచుకోండి. 10 రూపాయలు 10% సూట్ కట్ చేస్తుర్రు, 10% కమిషన్ కట్ చేస్తుర్రు. ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతో కాకుండా ఇంకా 1 రూపీ 2 రూపీస్ అది చాలా నేను చెప్పలేని చాలా ఉన్నాయి అక్కడ. ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళి తెలుసుకోండి, రైతులను అడగండి, దాని తర్వాతనే తీసుకెళ్ళండి ఎంతెంత కట్టింగ్ ఉంది. ఫస్ట్లో రైతులకు కూడా తెలియదు, మార్కెట్ అయితే బాగానే ఉంది అనుకుంటారు. కాకపోతే ఫైనల్ లెక్క చూసి పైసలు చేతికి ఇచ్చినప్పుడే మాత్రం అడగండి. మీరు ఎంత వస్తే ఎంత వచ్చినాయి, ఎన్ని పోయినాయి. మీరు సాధ్యమైనంత వరకు ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ లేకపోతే ఈ దగ్గరలో ఉన్న మీ ఏజెంట్స్ డైరెక్ట్ తోట దగ్గర సేల్ చేసుకుని ఉంటే మీకు ఒక 2 రూపాయి అటు ఇటు వచ్చినా సరే కానీ అక్కడ సేల్ చేసుకోవడం చాలా ఉత్తమం అని చాలామంది చెప్పారు. మనం రైతులు కానీ బయర్స్ కానీ చాలామంది టెన్షన్ అవుతుర్రు. రేట్లు ఎందుకు ఇంత డౌన్ అవుతున్నాయి, లేకపోతే అయినా మంచి రేట్ అంటారు, ఆడికి పోయేసరికి ఇంత ఎందుకు ఉంటలేవు అంటున్నారు. ఒకసారి మీరు ఏ మార్కెట్ అయినా సరే, వరంగల్ అయినా, కరీంనగర్ అయినా, హైదరాబాద్ అయినా, నిజామాబాద్ అయినా, అనంతపూర్ అయినా, ఎక్కడికైనా మండీలు అయినా సరే, ఎక్కడైనా సరే మీరు ఒకసారి వెళ్ళి మార్కెట్ చూడండి. చూసినాకనే కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఆడ మీరు కొత్తగా ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఉంటే మాత్రం మీరు ఎంత షాక్ అవుతుంది. నాకు చాలామంది కామెంట్లు వస్తున్నాయి, కరీంనగర్ వేస్ట్ మార్కెట్, వరంగల్ వేస్ట్ మార్కెట్, హైదరాబాద్ వేస్ట్ మార్కెట్ ఇట్లా చాలా అంటున్నారు. అందులో అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎవి మంచిగా మనం ఒకసారి చూసి తెలుసుకోవాలి. నేను చెప్పేటి మంచిగా నేను కొన్ని చెప్తాను, ఇంకొందరు చెప్తారు, అవన్నీ కాదు. మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి. నాకు అక్కడ ఏం కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏమైతే నాకు తెలియదు. ఇప్పుడు లేకపోతే నాకు ఛానల్ బట్టి నాకు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. మీకు ఎగ్జాక్ట్లీ మీరు పోతేనే ఎంత రేట్ వేస్తారు అని మీరు ఒకసారి వాళ్ళతో కనుక్కోండి. దాని తర్వాతనే తీసుకెళ్లే ప్రయత్నం. అంతేగాని ముందెళ్తే మాత్రం మీరు చాలా లాస్ అవుతారు. ఎంత అంటే తోటంతా వండించడం ఒక ఎత్తు, మీరు మార్కెటింగ్ చేయడం ఒక ఎత్తు. మనకు దగ్గర 50లో అంటే మీకు 30-40% దాకా లాస్ అక్కడనే అయిపోతుంది. మిగిలింది ఏమన్నా అంటే తోటగాయలేదని ఒక ఎత్తు, మందులు కొట్టడం ఒక ఎత్తు, తెంపడానికి కూలీలకు, ట్రాన్స్పోర్ట్కు, దీనికి అయితేనే ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం మాత్రం ఇది నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నాను, నిన్న మాకు పెద్ద డిబేటే జరిగింది. చాలామంది కాల్ చేసి కూడా నాకు ఇదే విషయం చెప్తున్నారు. ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి, ఈ మార్కెట్ కానీ ఏ మార్కెట్ కానీ వాళ్ళు ఎట్లేస్తారు, ఎంత ఇస్తారు. జస్ట్ మనకు ఫస్ట్ శాంపిల్కి ఒక రేట్ చూపిస్తారు. హైయెస్ట్ రేట్ మేమైనా ఏం చెప్తాం, హైయెస్ట్ రేట్ ఎంత పోయింది ఇక్కడ నుంచి అక్కడ దాకా అనుకుంటాం. మనది మంచిగా ఉంది కాయ, మన హైయెస్ట్ రేట్ పోతుందని మీరు అనుకుంటారు. కానీ అక్కడికి వెనక వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, లేకపోతే వాళ్ళ బంధువులకా, రిలేటివ్స్కా, లేకపోతే వాళ్ళదే ఓన్గా పట్టిన తోటలకా, వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకుపోయి పట్టిన తోటలకు వాటికి మాత్రమే మంచి రేట్ వేస్తారు. మిగిలిన దానికి వెయ్యరు. మీరు అడగకపోతే మొత్తానికే రేట్ డౌన్ చేస్తారు. లేదు మంచి రేట్ పడ్డదని మీరు అనుకున్నా కూడా ఆడికి వెనక ఒక్కొక్కటి కటింగ్ పోయి లెక్కలు రానాలు అయితే ఇంటికి వచ్చేసరికి మొత్తం 100 రూపాయలు మీ చేతికి వచ్చేసరికి 30-40 రూపాయలు అవుతాయి. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ మీ కటింగ్లు కూడా మీకు చాలా లెక్క మీద పేపర్ మీద చేయించకుండా కటింగ్ చేస్తారు. ఎందుకని మీరు అడగకపోతే డబ్బులు మాత్రం మొత్తం కట్ చేస్తారు. నిర్దాక్షిణ్యంగా అడిగేయండి. లొల్లి పెట్టుకున్నా పర్లేదు, ఎంతైనా పర్లేదు. ఒకసారి అయితేనే మీకు పోరాడితే పోయేదేం లేదు, బానిసత్వం సంఖ్యలు తప్ప అన్నట్టు ఉంటుంది. మీరు అడగకపోతే మాత్రం మొత్తం లూటీ చేసేస్తారు. ప్రతి మార్కెట్లో ఇదే జరుగుతుంది. నేను ఒక మార్కెట్ కాదు, ఒక టౌన్ అని చెప్పట్లేదు, ఒకటి లేదు మంచి మార్కెట్లు ఉన్నాయంటే మీరు ఒకసారి చూసి తెలుసుకోండి. దాని తర్వాతనే రియలైజేషన్కి రండి. లేదంటే మీరు కంప్లైంట్ ఇచ్చినా పర్లేదు. అంత ఘోరంగా అంత క్రిటికల్గా ఉంది సిచ్యువేషను. నేను
ఇదంతా ఇప్పుడు నేను ఇంతవరకు చేసిన వీడియో ఒక ఎత్తు, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంత పర్టికులర్ దీని మీద టైం ఎందుకు చెప్తున్నా అంటే మీరు పండించడం ముఖ్యం కాదు, అమ్ముకోవడం ముఖ్యం. అమ్ముకోవడం చేతులకు డబ్బులు ఎంత వస్తున్నాయనే ముఖ్యం. సూటు కానీ కటింగ్ కానీ కమిషన్ కానీ 4% అంటారు, అడిగేసరికి 10-15% కట్ చేస్తున్నారు. సూట్ అనేది 100 కిలో టన్నుకు 100 కిలోలతో పాటు ఒక 50-70 కిలోలు ఎక్కువ తీస్తున్నారు. ఇదంతా మీకు చెప్తే మీకు అర్థం కాదు, ఆడికి చూస్తేనే అర్థమైంది. ఒక్కొక్క మార్కెట్ ఒక్కో దంద ఉంది, అది చెప్తే మీకు నేను ఇంకో అర్ధగంట సేపు చెప్పినా ఇది ఒడవది ఏం లేదు. నాకు చాలామంది కాల్ చేస్తుర్రు, అన్న ఇంత అన్నారు అంత అన్నారు అడిగేసరికి ఇట్లా అన్నారు అంటే నేను ఏ కంపెనీని ఒకటి పర్టికులర్గా ఒక షాప్ నెంబర్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకో షాప్ వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, వాళ్ళని బ్లేము వీళ్ళని బ్లేమ్ అని కాదు, మీరు ఒకసారి చూసి ఎన్ని ఎట్లా పోతుంది ఒకసారి రైతులను అడగండి, లేకపోతే వాళ్ళనే అడగండి. మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటారు ఏంది మా తెస్తే మళ్ళీ మేము లాస్ అయితే ఏంటంటే మీరు ముందు తెలుసుకున్నాక తీసుకెళ్ళండి. ఇది మాత్రం నేను రెగ్యులర్ చెప్పేది. ఇంకోటి బయర్స్ కానీ ఫార్మర్స్ కానీ గ్రూపులు కావాలి, మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద కామెంట్లకు చాలా వరకు ఆన్సర్ ఇస్తున్నాను నేను. బెనిషాన్ రేట్ ఎందుకు డౌన్ అవుతుంది అంటున్నారు, ఇది మార్కెట్ మనకి ఎందుకు అవుతుందని తెలియదు. ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే రైతులు ఎక్కువ మంది ఎక్కువ కాయ చేస్తుర్రు, కాని కాయ తీసుకొస్తుర్రు, పిక్కగట్టని కాయ చేస్తుర్రు, అందుకే రేట్ డౌన్ అవుతుంది అంటున్నారు. షైన్ కాయ దేకపోవడం వల్ల అవుతుంది అంటున్నారు, మంగు కాయ వల్ల అవుతుంది అంటున్నారు. రీజన్స్ ఏమన్నా కావచ్చు, వాళ్ళు మనకు ఎన్నో చెప్తుండ్రు, కానీ మొత్తానికైతే ఇప్పుడు మార్కెట్ రేట్ డౌనే ఉంది, కాయ ఎక్కువ తేవడం వల్ల అంటున్నారు. ఏదన్నా కావచ్చు. ఇప్పుడు 1000 నుంచి 1100 బండ్లు వస్తున్నాయి హైదరాబాద్ మార్కెట్కు. మనకు వరంగల్ వచ్చేస్తే 300 నుంచి 400 బండ్లు వస్తున్నాయి. కరీంనగర్ కూడా ఎక్కువనే వస్తున్నాయి. సో మాల్ అయితే ఎక్కువనే వస్తుంది, అయితే మనం గుర్తించవచ్చు. ఇంకా చాలా వరకు బంగినపల్లి తక్కువ కాసింది, అయినా రేట్ డౌన్ అవుతుంది అంటున్నారు. రీజన్స్ ఎన్నున్నా సరే కానీ మొత్తానికైతే భారం పడేది రైతుల మీద పడుతుంది, మొత్తానికి తోట కొన్నోళ్ళ మీద పడుతుంది. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. మ్యాక్సిమం మీ తోట దగ్గర బయట మార్కెట్కు ఒకసారి లెక్క చూసుకోండి. ట్రాన్స్పోర్ట్ కానీ లేబర్ కానీ కాయ డ్యామేజ్ అయితే ఎంత పోతుంది, లేకపోతే ఇంకా మనకుండే రిస్క్లు ఏంది, అక్కడ కటింగ్లు ఎంత పోతాయి, షూటింగ్లు ఎంత పోతాయి, అవన్నీ చూసి మీ దగ్గరికి వచ్చిన ఏజెంట్కి ఇస్తే చాలా ఉత్తమని నాకు సజెషన్ అనిపిస్తుంది. మీరు ఒకసారి అవన్నీ ఆలోచించుకోండి. అట్లా బెస్టా ఇట్లా బెస్టా మీకు ఎలా అనిపిస్తే అలా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనికి నేను చెప్పిన కదా 50 నుంచి 30 రూపాయలు తేడా వస్తుంది, అదొకటి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఒకటి మనీ విషయంలో ఎవరు కంగారు పడకండి. ఒకసారి తోట మ్యాక్సిమం అన్ని మనీ ఇచ్చినాకనే కాయ అంతా వాళ్ళకి సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.